చూస్తున్నారు కదండి, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అనేది కరెక్టే అంటారా ఈ టైంలో? కాళేశ్వరం కట్టబట్టే తెలంగాణ మొత్తం పచ్చగా ఉన్నది. అవి చూసి రేవంత్ రెడ్డికి కళ్ళు మండి ఇక ఇవన్నీ దొంగ కేసులు పెడుతున్నాడు, దొంగ మాటలు మాట్లాడుతున్నాడు. సో 93 కోట్ల కట్టడం అనేది ఇది మనకి వినిపించింది అని చూసాం కూడా ప్రూఫ్ తో సహా. కానీ లక్షల కోట్ల దోపిడీ అయితే జరిగింది అని చెప్పేసి విచారణలోకి వేసామని చెప్పేసి మనకి కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది. మీరేమంటారు, దానికి ఏం సంబంధం చెప్తారు? కేసీఆర్ కొన్ని కోట్లు తీసుకొచ్చి తెలంగాణ ఇంత అభివృద్ధి చేసిండు, మనకు అభివృద్ధి కనబడుతుంది. ఏ అభివృద్ధి? కాంగ్రెస్ పార్టీ ఇన్ని కోట్లు, లక్ష కోట్ల దోపిడీ ఎక్కడ అండి? అది ప్రాజెక్ట్ కాస్తే నీకు అది 84 crores, అది 84 లక్షల కోట్లు. అది లక్ష కోట్లు అవినీతి అంటే ఏడికేం జరుగుతుంది? అది అన్ని దొంగ మాటలు మాట్లాడుకుంటా, దొంగ మాటలు మాట్లాడి గద్దెనెక్కిండు. అంటే తెలంగాణని బయటకు చూస్తే సుశీలంగా కనిపిస్తుంది, దాంతో పాటుగా అభివృద్ధి కనిపిస్తుంది. కానీ లోపల చూస్తే బడ్జెట్ ఏదీ లేదు, మొత్తం కూడా ఇంట్రెస్ట్లు కట్టుకోవడానికి, అప్పులు కట్టుకోవడానికే నాకు టైం సరిపోతుంది, పథకాలు ఇవ్వడానికి కూడా బడ్జెట్ లేదు అని చెప్పేసి ప్రతి సభలో కూడా రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు. దానికి సమాధానంగా ఏం చెప్తారు? కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం చాలా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఇప్పుడు ఏ అభివృద్ధి ఏంది చేయకుండా కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఫస్ట్ ఆయన ఎట్లా ఖర్చు పెడుతుండే ఏంది అనేది మనకు తెలియాలి కదా, ఆయనకు కూడా అర్థం కావాలి ముచ్చట. ఏది అభివృద్ధి చేసింది కేసీఆర్, ఏ అభివృద్ధి చేయకుండా కొన్ని కోట్లు దండుకుంటున్న రేవంత్ రెడ్డి ఇక్కడ. ప్రతిపక్ష నాయకుడిగా నీకు స్టేట్ గవర్నమెంట్ ఎకానమీ ఏందో నీకు అర్థమై ఉండాలి కదా. నీకు అర్థమై కాకుండా నీకు కేవలం అధికారంలోకి రావడానికి కోసమే ఈ పూటకు హామీలు ఇచ్చి నీకు అధికారమే లక్ష్యంగా అన్ని అబద్ధాల ప్రమాణాల మీద పునాదుల మీద నువ్వు రాజ్యానికి వచ్చినావు కదా. నీకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇవాళ మనకు ఉన్నటువంటి పంటను చూస్తే తెలుస్తుంది కదండి. అంతకుముందు తెలంగాణ ముందే తెలంగాణ తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి పంటను చూస్తే మీకు భూమికి పరమైనటువంటి పంట పండుతుంది. ఇలా నువ్వు గంధమాలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టినావు, మరి కాళేశ్వరమే లేనప్పుడు నువ్వు గంధమాలకు నీళ్ళు ఎట్లా తెస్తావు? నువ్వు మూసిని సుందరీకరణ చేస్తాను, మూసి నీళ్ళు హైదరాబాద్ నీళ్ళు తీసుకొస్తాను, నువ్వు కాళేశ్వరం కూలిపోయిన తర్వాత అక్కడ నీళ్ళు ఎక్కడ తీసుకొస్తావు? కాబట్టి నువ్వు ఏ మాటలన్నీ అందరికీ ఆ డొల్లదనం నీ మాటల్లోనే ఉన్నది. అది అందరికీ అది లోకమీతమే. నీ ఆలోచనలు, నీ విధానము, నీ బూటకపు హామీలు ఏమైనాయండి? నీ కళ్యాణ లక్ష్మి, నీ తులం బంగారం ఎక్కడ పోయింది? నీ స్కూటీలు ఎక్కడ పోయింది? నీ మహాలక్ష్మి ఎక్కడ పోయింది? ఏదన్నా ఒక్కడో నెరవేరిందా నీ హామీలు? అవి నెరవేర్చడానికి బడ్జెట్ ఉండాలి కదా అని అంటున్నాడు. అవును, బడ్జెట్లు ఉండాలి అంటే నీకు అప్పుడు ఎంత బడ్జెట్ ఉంది, ఇప్పుడు ఎంత బడ్జెట్? నీకు బడ్జెట్ ఎంతో తెలియదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చేటప్పుడు మాకు తీసుకున్నప్పుడు బడ్జెట్ ఎంత వచ్చింది? ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్. అది నీ బడ్జెట్ అంటే నీకు ఆ ఎకానమీ నీకు దాన్ని గణన చేసుకునేది నీకు ఆలోచన ఉండాలి. అది ఎట్లా హామీలు ఇచ్చామనేది నీకు తెలిసి ఉండాలి, అది ఎట్లా చేసుకుంటావు అనేది నీకు తెలిసి ఉండాలి. అది ఉండాలి అంటే అది నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి హామీలు ఇచ్చి లేదు అనేది అది విచారణ ఏ విధంగా సాగుతుందని అంటారు? విచారణకు మా కేసీఆర్ కు ఒక కఠిన ముత్యములు వస్తాడండి, దాంట్లో ఎలాంటి అది లేదు. ఆయన ఇవాళ ప్రతి ఒక్క ప్రాజెక్టుకు కొన్ని 300, 500, 10 రెట్టింపుతో ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటే ఈ కాళేశ్వరం అనేది కొద్ది వేల కోట్లతోటి ఎకానమీ తోటి కంప్లీట్ చేసింది. అది చాలా పర్ఫెక్ట్ అటువంటిది. కేవలం ఈయన ఒక రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ మీద చేస్తున్నటువంటి ఆ దుర ఆలోచనతోటే ఈయన మీద మా నాయకుడిని ఈ కమిషన్ ముందు తీసుకొచ్చి ఒక అపహాస్యం చేయడానికి కోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి కళలు నెరవేరవి. మా నాయకుడు కేసీఆర్ అడిగిన ముత్యం లెక్క బయటకు వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.